భారతీయ జనతా పార్టీ నాయకులు 10% ఈడబ్ల్యూఎస్కి మేము వ్యతిరేకంగా అది మళ్ళీ చెప్తా ఇచ్చినాడు ఎందుకు వాళ్ళు 50% క్యాప్ తొలగినటువంటి అంశం తెలియదా? ఇలా బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తాత్కాలిక సభ్యుడా, భారతీయ జనతా పార్టీ పర్మనెంట్ సభ్యుడా ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ మీదనే అవసరమైతే తెలంగాణ సాధన కొరకు ఎదురు తిరిగి కొట్లాడినటువంటి వల్ల మా పార్టీని సాధించుకునే విధంగా ఒప్పించి మెప్పించి చేసుకున్నాం. చేతనైతే లేదా మీకు? బలినారుగా 42% అనేటువంటిది మీ ఫ్యూడలిస్టిక్ పార్టీలో మీ వాయిస్ లేదా? మీ గొంతు రాదా? గొంతు ఇప్పలేరా అని అడుగుతాను ఇలా. అదేవిధంగా 2018 కేసీఆర్ గారు తెలంగాణ తరఫున ఒక చట్టం ఉరితాడు ఇచ్చినాడు బీసీలకు 50% కంటే ఎక్కువ లేని చట్టం తెచ్చినాడు. ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ అధ్యక్షుడు, మా పిసిసి అధ్యక్షుడు కానీ మిగతా అందరం కూడా ఇలా కులము మతం సంబంధం అందరూ కలిసి పార్టీ అంటే మీరు చూసారు ఢిల్లీలో మొత్తం 15 మంది మంత్రులు కులాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, పార్లమెంట్ సభ్యులు, దేశం మొత్తం మీద 100 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మా నినాదానికి మద్దతు ఇస్తే కళ్ళు కనబడతలేవా? బీజేపీకి చెవులు వినబడతలేవా? నోరు మాట్లాడే చేతనైతే లేదా? ఎవరు నా పొలిటికల్ ఇప్పుడే అవును శాసనసభలో